Comrades, welcome back to Figuring Out. ఒక హిందూ మతం మారితే ఒక హిందువు తగ్గినట్టు కాదు, ఒక శత్రువు పెరిగినట్టు. అందరికీ నమస్కారం. ఈ వీడియో 10 రోజుల ముందే రికార్డ్ అయింది, కానీ ఈ వీడియో అప్లోడ్ చేస్తే ఆ థంబ్నెయిల్ చూసి ఈ వీడియోలో కాంటెంట్ చూసి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక పార్టీకి తరపున మాట్లాడతానేమో అని మీరు అనుకుంటారని చెప్పి 10 రోజులు అయినా సరే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే ఈ వీడియో అప్లోడ్ చేద్దాము అని అనుకున్నాను. సో ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయిపోయాయి, ఏ పార్టీకి రిలేటెడ్ కాదు ఈ వీడియో. సింగిల్ ఎజెండా ఏంటి అంటే ఆ ఏడుకొండల వెంకన్న స్వామి ధనం ఏదైతే ఉందో అది వేరే వాళ్ళ చేతిలోకి పోకూడదు. ఇంకొకటి ఏంటి అంటే కల్చర్ కానివ్వండి, ప్రాక్టీసెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పద్ధతిగా జరగాలి. అది ముస్లిం ప్రాక్టీసెస్ అయినా కానివ్వండి, హిందూ ప్రాక్టీసెస్ అయినా కానివ్వండి, క్రిస్టియన్స్ ప్రాక్టీసెస్ అయినా కానివ్వండి, ఇవన్నీ కూడా పద్ధతిగా జరగాలి. ఏది దేన్ని కూడా ఇబ్బంది పెట్టకూడదు అన్నదే నా ఉద్దేశం. అండ్ నాకు క్రిస్టియన్స్ లో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ముస్లిమ్స్ లో ఎంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నా పాయింట్ అల్లా కూడా ఏడుకొండల వెంకన్న స్వామి ధనం, ఆ ప్రాక్టీసెస్ అన్ని కూడా ఏవి ఇబ్బంది లేకుండా జరగాలి అంతే. తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరానికి ఒక్కసారైనా తిరుపతి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటారు. మన తెలుగు వారికి ఆ ఏడుకొండల వెంకన్న స్వామి అంటే అంత ఇష్టం. అయితే ఇంత గొప్ప గుడి రన్ అవ్వాలి అంటే అది మామూలు విషయం కాదు. దానికి చాలా స్ట్రాంగ్ ఫైనాన్షియల్ బ్యాకప్ ఉండాలి. ఆ ఫైనాన్షియల్ సెగ్మెంట్ అనే విషయానికి వస్తే మన తిరుపతికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే అక్కడికి ఆ వెంకన్న స్వామిని చూడడానికి వచ్చే భక్తులు కోట్లాది డబ్బుల్ని హుండీలో వేస్తారు. ఇంకా క్లియర్గా తిరుపతి ఫైనాన్షియల్ స్టేటస్ గురించి చెప్పాలి అంటే మనకి తెలిసిన విప్రో, ఇన్ఫోసిస్, నెస్లీ కంపెనీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కన్నా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం క్యాపిటలైజేషనే ఎక్కువ. దీన్ని బట్టి అర్థం చేసుకోండి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంత ఫైనాన్షియల్ బ్యాకప్ ఉందో అండ్ రోజు ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో. కానీ పాయింట్ ఏంటి అంటే ఈ డబ్బంతా కూడా సరైన చోటికి వెళ్ళట్లేదు. మనం హుండీలో వేసే ప్రతి ఒక్క రూపాయి, మనం కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి, ఆ స్వామికి కానుగ్గా వేస్తున్న ప్రతి ఒక్క రూపాయి కూడా ఆ స్వామి దగ్గరికి చేరట్లేదు. అంటే టీటీడీ డెవలప్మెంట్ కోసం ఉపయోగించట్లేదు. ఆ డబ్బంతా కూడా ఇంకెక్కడికో వెళ్తుంది. ఇది నేను చెప్తున్నది కాదు, తిరుమల దేవస్థానంలో పనిచేసిన ప్రధాన అర్చకులు, అంటే సాక్షాత్తు ఆ స్వామిని శుభ్రం చేసి ఆ స్వామికి మాలలు ధరించి ఆ స్వామిని పూజించే ఎవరైతే ప్రధాన అర్చకులు ఉంటారో ఆయనే స్వయంగా చెప్పారు, హుండీలో డబ్బులు వేయకండి, మీరు కష్టపడి సంపాదించి కానుక వేసే ప్రతి ఒక్క రూపాయి కూడా తిరుమల డెవలప్మెంట్ కి వెళ్ళట్లేదు, ఆ డబ్బులు ఇంకెక్కడికో వెళ్తున్నాయని ఆయనే చెప్పారు. మీదట ఏ గుడికి వెళ్ళినా ఏ భక్తులైనా కూడా హుండీలో స్వామివారికి 1 రూపాయి కూడా వేయకండి. ఎందుకంటే తిరుమలలో కూడా స్వామివారికి ఒక రోజుకి 2.5 కోటి నుంచి 3 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. కానీ 1 రూపాయి కూడా స్వామివారి సేవకు వినియోగించబడడం లేదు. అండ్ తిరుమలలో ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క హిందూకి ఈ విషయం తెలియాలి. అన్న ప్రసాదం కాడ నుంచి లడ్డూల వరకు ప్రతి ఒక్కటి స్కామ్ జరుగుతుంది. పద్మావతి పతి అయిన ఆ పద్మనాథుడికి సంబంధించిన ఏ ఒక్క రూపాయి ఎవరు తాకినా సరే వాళ్ళు బాగుపడినట్టు చరిత్రలో లేదు. సో ఈ రోజు ఈ వీడియోలో తిరుపతిలో జరిగే స్కాముల గురించి, ఘోరాల గురించి, నేరాల గురించి తెలుసుకుందాం. అవన్నీ తెలుసుకునే ముందు అసలు తిరుపతి ఎన్ని సెగ్మెంట్స్ లో రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుందో తెలుసుకోవాలి. దానికన్నా ముందు అసలు తిరుపతి యొక్క బేసిక్ బ్యాక్ స్టోరీ అనేది తెలుసుకోవాలి. మన వెంకన్న స్వామి కొన్ని అనివార్య కారణాల వల్ల వైకుంఠాన్ని వదిలేసి భూలోకానికి రావాల్సి వస్తుంది. అండ్ భూలోకానికి వచ్చిన తర్వాత ఇక్కడ పద్మావతి అమ్మవారిని చూసి ప్రేమలో అయితే పడతారు. అండ్ పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకోవడం కోసం కుబేరుడి దగ్గర డబ్బులు అయితే తీసుకుంటారు అనమాట. చాలా గ్రాండ్ గా చేసుకుందాము అని ఫిక్స్ అవుతారు. ప్రతి ఒక్క దేవుళ్ళని పిలిచి వాళ్ళ ఆశీర్వాదాలు కావాలి అని ఫిక్స్ అవుతారు. అందుకని కుబేరుడి దగ్గర ఎంతో ధనాన్ని అప్పుగా తీసుకొని ఆ పెళ్లిని అయితే చేస్తారు. అప్పుడు కుబేరుడు ఈ డబ్బంతా కూడా ఎప్పుడు తీరుస్తావు నాయనా అని అడిగినప్పుడు స్వామి ఏం చెప్తారు అంటే, నా భక్తులందరూ కూడా కలియుగంలో నీకు వడ్డీతో సహా ఈ అప్పుని తీరుస్తారు అని చెప్పి స్వామి మాట ఇచ్చి ఆ భారాన్నంతా మన నెత్తి మీద వదిలేసి వెళ్ళిపోతారు. సో అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా తిరుపతికి వెళ్తే ఎంతో కొంత మనీ వేస్తారు. సో దట్ ఆ మనీ అనేది స్వామివారి అప్పు తీర్చిన వాళ్ళం అవుతాము అన్న పాయింట్తో చాలా మంది ఇంకా మించి షేర్లను కానివ్వండి, లక్షలు, కోట్లు, డైమండ్స్, వజ్రాలు ప్రతి ఒక్కటి కూడా హుండీలో వేస్తారు. ఇంకొక విషయం ఏంటి అంటే తిరుపతిలో గుండు చేయించుకుంటాం కదా, దీనికి కూడా ఒక చిన్నపాటి బ్యాక్ స్టోరీ ఉంది. స్వామివారు ఎప్పుడైతే భూలోకానికి వస్తారో, లక్ష్మీ అమ్మవారిని వెతుక్కుంటూ భూలోకానికి వస్తారో, వెతికి అలిసిపోయి ఒక దగ్గర కూర్చొని లక్ష్మి లక్ష్మి అని అంటూ తపస్సు చేసుకుంటా ఉంటే అది ఒక పుట్టలాగా ఫామ్ అవుతుంది అనమాట. సో స్వామివారికి ఆకలి ఇవన్నీ వేస్తాయి కాబట్టి అక్కడ ఉన్న ఆవులు ఏం చేసాయి అంటే వచ్చి పుట్టలో ఎవరు పితక్కుండానే పాలు అనేవి ఇచ్చాయి అనమాట. సో దట్ కింద నుంచి స్వామివారు ఆ పాలనంతా
తాగేవాళ్ళు. ఇది చూసిన కాపరి ఎవరైతే ఉంటారో అరే ఆవులు పాలు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి రోజు ఆ ఆవులు వెనకాల వెళ్ళేవాడు అనమాట. ఆ ఆవులేమో ఇక్కడ పుట్ట దగ్గరకు వచ్చేసి పాలన్నీ ఇలా పోసేస్తుండేసరికి కింద పుట్టలో ఎవరున్నారో ఆయనకు తెలియదు కదా, పుట్టలో ఎందుకు పోస్తున్నాయని చెప్పేసి రాయి తీసుకొని ఎమ్మటే విసురుతారు. అది చూసిన వెంకన్న స్వామి ఎమ్మటే పైకి వచ్చేసరికి ఆ రాయి అనేది మన వెంకన్నకి తగులుద్ది అనమాట. సో తగలడం వల్ల ఇక్కడ కొంచెం ఎంట్రుకలు అనేవి కింద రాలి పడిపోతాయి. సో ఈ ఎంట్రుకల్ని కవర్ చేయడం కోసం మనం మన ఎంట్రుకలను అయితే స్వామివారికి అర్పిస్తాం. సో అర్థమవుతుందా? ఇది బేసిక్ బ్యాక్ స్టోరీ అనమాట. దీనికి మనకు వచ్చే రెవెన్యూకి కూడా చాలా కనెక్షన్ ఉంది, అందుకనే చెప్పాను ఈ రెండు. ఇక తిరుపతి టోటల్ నెట్వర్క్ వచ్చేసి 3 lakh crores. అర్థమవుతుందా? 3 lakh crores. మద్రాసు నుంచి తమిళనాడుని ఆంధ్రాని సపరేట్ చేయాలి అని చెప్పి పొట్టి శ్రీరాములు గారు ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఫైనల్లీ ఆంధ్ర తమిళనాడు సపరేట్ అవుతున్న టైంకి చెన్నై ఏదైతే ఉందో అది ఆంధ్రాకి ఇవ్వాలా తమిళనాడుకి ఇవ్వాలా, ఎందుకంటే చెన్నైయే మెయిన్ క్యాపిటల్ కాబట్టి. సో ఆ క్యాపిటల్ అనేది ఏ స్టేట్లో అయితే ఉంటుందో దానికి ఎక్కువగా రెవెన్యూ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, దానికి ఎక్కువగా గ్రోత్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ చెన్నై కోసం కొట్టుకుంటున్నప్పుడు ఫైనల్గా వీళ్ళు డిసైడ్ అయింది ఏంటి అంటే తిరుపతిని ఆంధ్రాకి ఉంచేసేయండి, మనకు చెన్నైని ఇచ్చేసేయండి. సో ఈ నెగోషియేషన్ లో 2 స్టేట్స్ అనేవి డివైడ్ అయ్యాయి. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఒక వెల్ డెవలప్డ్ క్యాపిటల్ తో సమానంగా మనకి ఒక టెంపుల్ ని ఇచ్చారు. అంటే అర్థం చేసుకోండి ఈ టెంపుల్ యొక్క పొటెన్షియల్ ఎంతో. అంటే ఒక క్యాపిటల్, ఒక హైదరాబాద్, ఒక చెన్నై, ఒక బెంగళూరు ఎంతైతే రెవెన్యూని చేయగలుగుతుందో అంతకన్నా ఎక్కువ పొటెన్షియల్ ఉంది ఈ తిరుపతికి. సో ఆ తిరుపతిని ఆంధ్రాకి ఇచ్చి వాళ్ళు చెన్నైలో ఉంచుకోవడం జరిగింది. అంత గొప్పది తిరుపతి. సో తిరుపతికి ఎన్నో డిఫరెంట్ రెవెన్యూ సోర్సెస్ ఉన్నాయి, ఒక్కొక్కటిగా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి డొనేషన్స్. గుడికి వచ్చే భక్తులు డొనేషన్స్ 2 రకాలుగా ఇస్తారు. ఒకటి హుండీలో డైరెక్ట్ గా వేసేది, ఇంకొకటి వచ్చేసి స్లిప్ తీసుకొని డొనేట్ చేసే డొనేషన్. హిందుస్థాన్ పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్లో 2022 నుంచి 2023 వరకు ఈ పర్టికులర్ టైం పీరియడ్ లో తిరుపతికి డొనేషన్స్ రూపంగా ఎంత వస్తాయి అని ఎస్టిమేషన్ వేసినప్పుడు 900 crores రావచ్చు అని చెప్పి వీళ్ళు ఎస్టిమేట్ అయితే చేశారు. అని ఫైనల్లీ ఎంత వచ్చిందో తెలుసా? 1,588 crores. అండ్ ఈ డబ్బు మొత్తం కూడా డొనేషన్స్ మొత్తం కాదు, 2 రకాలు ఉంటాయని చెప్పారు కదా. సో ఈ 2 రకాలు కలిపి కాదు, కేవలం ఒకటే రకం హుండీలో వేసిన డబ్బు మాత్రమే 1,588 crores వచ్చాయి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంకా ఈ స్లిప్స్ ప్రకారం ఈ స్లిప్ ఎవరైతే తీసుకుంటారో వీళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్స్ కానివ్వండి, రిచ్ పీపుల్ కానివ్వండి, పెద్ద పీపుల్ ఉంటారనమాట. సో దట్ వాళ్ళు స్లిప్ తీసుకుంటారు, సో దట్ ట్యాక్స్ పే చేసుకోవచ్చు, ట్యాక్స్ లెక్క చూపించుకోవచ్చు. సో జనరల్గా వేసే పీపుల్ యొక్క హుండీ డబ్బులే 1,588 crores అయినప్పుడు స్లిప్ తీసుకొని వేసే వాళ్ళ నేమ్స్ కానివ్వండి, వాళ్ళ మనీ కానివ్వండి ఎంత అయి ఉండొచ్చో మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. స్వామి వారికి 10.25 tons ఆఫ్ గోల్డ్ ఉంది, 5 tons ఆఫ్ జ్యువెలరీ ఉంది, 9 tons ఆఫ్ సిల్వర్ ఉంది, 6,000 acres ఆఫ్ టెంపుల్ ల్యాండ్ ఉంది, 1,536 crores అమౌంట్ ని బ్యాంకులో స్వామివారి పేరు మీద డిపాజిట్ చేశారు. అండ్ ఆ డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది కూడా ఎవ్రీ ఇయర్ స్వామివారికి వెళ్తుంది. 960 ప్రాపర్టీస్ ఉన్నాయి అక్రాస్ ద వరల్డ్. అండ్ ఈ ప్రాపర్టీస్ కూడా జస్ట్ అలా బిల్డ్ చేసి లేవు, వాటన్నిటిని కూడా లీజ్ కి ఇస్తారు. సో దట్ ఆ లీజ్ అమౌంట్ అంతా కూడా మళ్ళీ టీటీడీకే వెళ్తుంది. సో జనరల్ గా స్వామివారికి ఎసెట్స్ అంటే ల్యాండ్స్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, ఇవి మాత్రమే కనిపిస్తాయి. అండ్ మీరు ఏ గుడికైనా డీమ్యాట్ అకౌంట్ చూసారా అంటే డీమ్యాట్ అకౌంట్ అనేది మనలాంటి పాన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి డీమ్యాట్ అకౌంట్ ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ బేసికల్ గా స్టాక్ మార్కెట్ లో మనం ట్రేడ్ చేసుకోవడానికి, ఇన్వెస్ట్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే ఒక అకౌంట్ అనమాట. సో ఈ అకౌంట్ అనేది మనలాంటి మనుషులకు ఉంటుంది. కానీ స్వామి వారికి కూడా, ఆ టెంపుల్ కి కూడా డీమ్యాట్ అకౌంట్ ఉంది. ఇంకా స్వామి వారికి చాలా ఎసెట్స్ ఉన్నాయి. సో అసలు శ్రీవారికి డీమ్యాట్ అకౌంట్ ఎందుకు ఓపెన్ చేశారు అంటే భక్తులందరూ కూడా వచ్చేసి ఎప్పుడైతే వాళ్ళ కంపెనీ ఐపీఓ ద్వారా లిస్ట్ అయి ఉంటుందో అప్పుడు వాళ్ళు వచ్చేసి కొన్ని షేర్స్ అనేవి స్వామి వారికి హుండీలో డైరెక్ట్ గా వేసేవాళ్ళు. ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ షేర్స్ అన్నిటినీ కూడా హుండీలో వేసేవారు అనమాట. పెద్ద కంపెనీస్, విప్రో కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఎన్నో పెద్ద కంపెనీస్, రిలయన్స్ తో సహా ఎన్నో కంపెనీస్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ షేర్స్ ని అట్లా హుండీలో వేసేసేవారు అనమాట స్వామి వారి పేరు మీద. సో ఇప్పుడు ఆ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ షేర్స్ ని వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవడం కోసం, వాటిని అసెట్స్ లా మార్చడం కోసం శ్రీవారి పేరు మీద ఒక డీమ్యాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. సో ఇలా స్టాక్ మార్కెట్ పరంగా కూడా టీటీడీకి ఎన్నో కంపెనీస్ లో షేర్ ఉంది. ఇంతేకాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా టీటీడీ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? 2022 లెక్కల ప్రకారం దాదాపుగా 85,705 కోట్ల ఆస్తులు అయితే ఉన్నాయి.
సో ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారు. ఇవి కేవలం 2022 లెక్కల ప్రకారం ఇవి కేవలం ల్యాండ్ ఆస్తులు మాత్రమే. అండ్ ఇవి కాకుండా టీటీడీ కింద ఎన్నో కళ్యాణ మండపాలు ఉన్నాయి. ఈ కళ్యాణ మండపాలు అన్నిటినీ కూడా రెంట్కి ఇచ్చి టీటీడీ ఎంతో సంపాదిస్తుంది. సో ఇలా టీటీడీ కట్టించిన లేదా కొన్న ఆస్తుల నంబర్ ఏదైతే ఉందో అది మీ ఊహకి కూడా అందదు. సీరియస్లీ చెప్తున్నా, అది మీ ఊహకి కూడా అందదు. అసలు ఒక్క మాటలో శ్రీవారి గురించి టీటీడీ గురించి చెప్పాలి అంటే ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం జీరో అయిపోయిన కేవలం సింగిల్ హ్యాండెడ్ తో ఆ ఫైనాన్షియల్ ఇష్యూని అంతా క్లియర్ చేసి పైకి లేపగల శక్తి సత్తా ఆ శ్రీవారికి మాత్రమే ఉంది. అంత పవర్ఫుల్ టీటీడీ. సో ఇప్పటి వరకు నేను మాట్లాడింది అంతా కూడా ల్యాండ్స్ కానివ్వండి, ఎసెట్స్ కానివ్వండి, వీటి గురించి. ఇవి కాకుండా తిరుమలలో మనం గుండు కొట్టించుకుంటాం చూడండి, ఆ హెయిర్ అంతా కూడా ఎంత హెయిర్ జమ అవుతుంది తెలుసా? ఒక కటింగ్ షాప్ లోనే 10 మంది కటింగ్ చేసుకుంటేనే వాడికి ఇంత డబ్బా హెయిర్ వస్తుంది. అలాంటిది టీటీడీ దగ్గరికి తిరుపతిలో ఎంత మంది గుండ్లు చేపించుకుంటారు, రోజుకి ఎంత మంది భక్తులు స్వామివారిని చూడడానికి దర్శించుకోవడానికి వెళ్తారు, ఎంత మంది గుండు కొట్టించుకుంటారు. సో 600 tons ఆఫ్ హెయిర్ ఎవ్రీ ఇయర్ టీటీడీలో కలెక్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ 600 tons ఆఫ్ హెయిర్. 26 హాల్స్ జస్ట్ గుండు గీకడానికే ఉన్నాయన్నమాట. 26 హాల్స్ లో ఎంతమంది గుండు చేయించుకుంటారు? అప్రాక్స్గా 600 tons. సో ఈ జుట్టు అంతా కూడా ఏం చేస్తారు అంటే ఈ జుట్టు అన్నిటినీ కూడా డిఫరెంట్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఈ జుట్టు అంతా కూడా వాళ్ళు కలెక్ట్ చేసి వాళ్ళు విగ్స్ తయారు చేస్తారు అనమాట. సో విగ్స్ తయారు చేసేది మన హెయిర్ తోటి. మనం గుండు కొట్టిస్తాం చూడండి, ఆ హెయిర్ ని తీసుకొని వాళ్ళు సైజ్ కి తగ్గట్టు, షేప్ కి తగ్గట్టు, కలర్ కి తగ్గట్టు డిఫరెంట్ గా వాటిని సెగ్రిగేట్ చేసి దాంతో విగ్స్ తయారు చేస్తారు. దీని నుంచి కూడా ఎంతో అమౌంట్ టీటీడీ అనేది ఎర్న్ చేస్తుంది. అసలు ఇండియా మొత్తంలోనే ఎక్కువ హెయిర్ ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తామో ఆ హెయిర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే తిరుపతి నుంచే. ఇండియాలోనే హెయిర్ కాంట్రిబ్యూట్ చేస్తున్న వాటిల్లో టీటీడీ 2nd పొజిషన్ లో ఉంది. ఈ హెయిర్ ని యూరప్, అమెరికా, చైనా దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ విగ్స్ తయారు చేస్తారు. ప్రతి ఇయర్ ఈ హెయిర్ ఎక్స్పోర్ట్ చేసి వచ్చే రెవెన్యూ వచ్చేసి 150 CR. తిరుపతి కేవలం ఒక టెంపుల్ అనుకుంటున్నారా, లేదా కింద ఒక టెంపుల్ ఉంటుంది పక్కకు ఒక టెంపుల్ ఉంటుంది అని అనుకుంటున్నారా? కాదు, తిరుపతి చుట్టూ స్వామివారి చుట్టూ 70 టెంపుల్స్ ఉన్నాయి. సో ఈ 70 టెంపుల్స్ లో ఏ టెంపుల్లో మీరు డబ్బులు వేసినా సరే అది స్వామివారికే వెళ్తుంది. 6000 acres ఆఫ్ టెంపుల్ ల్యాండ్ ఉంది. తిరుపతి 7 కొండలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దాని మొత్తం ఏరియా కూడా 6000 acres, అదంతా కూడా స్వామివారికే. సో ఇప్పుడు ఎసెట్స్ అయిపోయినాయి, హెయిర్ సెగ్మెంట్ అయిపోయింది, మ్యారేజ్ హాల్ సెగ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ప్రోడక్ట్స్. తిరుపతిలో ప్రోడక్ట్స్ సెల్ చేసి కూడా ఎన్నో డబ్బులు సంపాదిస్తున్నారు. సో టీటీడీ ప్రోడక్ట్స్ ని సెల్ చేసి కూడా ఎంతో రెవెన్యూని జనరేట్ చేస్తుంది. సో ప్రోడక్ట్ సేల్స్ విషయానికి వస్తే ఇక్కడ 2 types ఉంటాయి. ఒకటి డైరెక్ట్ ప్రోడక్ట్ సేల్, ఇంకొకటి ఇండైరెక్ట్ ప్రోడక్ట్ సేల్. సో అక్కడ టెంపుల్ దగ్గర ఎవరైతే ప్రోడక్ట్స్ అమ్ముతారో, బొమ్మలు కానివ్వండి లేకపోతే కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఇవన్నీ అమ్ముతారో వాళ్ళకి టీటీడీ కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చి సెల్ చేయమని చెప్తుంది. ఇది ఇండైరెక్ట్. ఇంకొక థింగ్ ఏంటి అంటే టీటీడీనే డైరెక్ట్ గా ప్రోడక్ట్స్ ని తయారు చేసి సెల్ చేస్తుంది. అండ్ టీటీడీ ఏమి ప్రోడక్ట్స్ తయారు చేస్తుంది అంటే దానికి ఒక పెద్ద లిస్టే ఉంది. పూజకి ఉపయోగించే చాలా వస్తువులు టీటీడీనే తయారు చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే టీటీడీ తన సొంత అగరబత్తిల్ని తయారు చేస్తుంది. ఇవి ఎలా తయారు చేస్తుంది అంటే స్వామివారికి వేసే మాలలు ఉంటాయి చూడండి, రోజు స్వామివారికి ఎన్నో పూలు అర్పిస్తారు. సో ఆ పూలన్నీ కూడా నెక్స్ట్ డేకి వేస్ట్ అవుతాయి అనమాట. సో అలా వేస్ట్ అవ్వకూడదు అని చెప్పేసి ఆ పూలన్నింటినీ కూడా డ్రై చేసి వాటితోటి ఎకో ఫ్రెండ్లీ వేలో మనకి అగరబత్తీలు అనేవి తయారు చేస్తుంది. ఇలా ఎన్నో ప్రోడక్ట్స్ టీటీడీ తయారు చేస్తుంది. సో దీని గురించి బీబీసీ కూడా ఒకప్పుడు న్యూస్ కవరేజ్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం ఈ పూల నుంచి 7 different types ఆఫ్ అగరబత్తీస్ తయారు చేస్తారు అనమాట. ఒక టైప్ కాదు, 7 different type ఆఫ్ అగరబత్తీస్ తయారు చేస్తారు. సో ఈ 7 different type ఆఫ్ అగరబత్తీస్ అన్ని కూడా తిరుపతిలోనే అంటే టీటీడీలోనే సెల్ చేస్తారు. అండ్ ఇవే కాదు, ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. గంధం కానివ్వండి, ఇవన్నీ కూడా చిన్న బాక్సెస్ లో మనకి తిరుపతి లడ్డు తీసుకొని బయటికి రాగానే మనకి సెల్ చేస్తారు చాలా మంది టీటీడీ వాళ్ళే. అండ్ లడ్డు అంటే గుర్తొచ్చింది, తిరుపతి అంటేనే మనకి గుర్తొచ్చేది లడ్డు. అండ్ ఈ లడ్డు సేల్స్ నుంచి కూడా టీటీడీకి చాలా రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో మీరు అనుకుంటున్నట్టు ఫ్రీ లడ్డు కాదు, మనకి ఒక లడ్డు ఫ్రీగా ఇస్తారు. ఇంకొక 2 లడ్డూలు కావాలన్నా, పెద్ద సైజ్ లడ్డూలు కావాలన్నా కూడా మనకి ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సి వస్తుంది. ఈ ఎక్స్ట్రా అమౌంట్ అంతా కూడా ప్రోడక్ట్ సేల్ కిందకే వస్తుంది. లడ్డు కూడా ప్రోడక్ట్ సేల్ కిందకే వస్తుంది అనమాట. ఈ ఎక్స్ట్రా లడ్డూస్ ని సేల్ చేసి టీటీడీ ఎంతో రెవెన్యూని జనరేట్ చేస్తుంది. ఇవే కాకుండా చేతికి కట్టుకునే తాళ్ళు, మెడలో కట్టుకునే తాళ్ళు కానివ్వండి, స్వామి వారికి రాసిన గంధం, పట్టు వస్త్రాలు కానివ్వండి, హారతి కర్పూరం కానివ్వండి, ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి, పసుపు కుంకుమ, ఇంకా చెప్పుకుంటూ పోతే ఆ ప్రోడక్ట్స్ లిస్ట్ ఎంతో ఉంది.
ఎన్నో ప్రోడక్ట్స్ సెల్ చేస్తున్నారు అండ్ ఆ ఎన్నో ప్రోడక్ట్స్ నుంచి ఎంతో రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. అందుకే తిరుమల మోస్ట్ రిచెస్ట్ డివోషనల్ ప్లేస్ లో ఫస్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టికెట్ సేల్స్. ఇది టీటీడీ రెవెన్యూలో వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూషన్ గా వర్క్ చేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ టికెట్ సేల్స్ అనేవి ఆఫ్లైన్ మాత్రమే కాదు, ఆన్లైన్ లో కూడా టికెట్ బుకింగ్స్ అనేవి జరుగుతాయి. అండ్ టికెట్ సేల్స్ అనేవి కేవలం దర్శనం కోసమే కాదు, కొంతమంది భక్తులు కళ్యాణం చేయించుకోవాలి అని, స్పెషల్ పాస్ అని, స్పెషల్ దర్శనం అని, స్పెషల్ అకామిడేషన్ అని, అండ్ మరీ ముఖ్యంగా సెలబ్రిటీస్ కోసం, విఐపీస్ కోసం, విఐపీస్ కోసం కూడా ఉంటుంది. ఇలా చాలా రకాలుగా టికెట్ సేల్స్ అనేవి జరుగుతాయి అండ్ వాటి నుంచి కూడా టీటీడీ చాలా రెవెన్యూని జనరేట్ చేస్తుంది. సో ఇలా టీటీడీ డిఫరెంట్ సెగ్మెంట్స్ నుంచి ఎంతో మనీని జనరేట్ చేస్తుంది, ఎంతో మనీని ఎర్న్ చేస్తుంది. ఈ ఎర్న్ చేసిన మనీ ఏదైతే ఉందో, ఈ సంపాదించిన శ్రీవారి అమౌంట్ ఏదైతే ఉందో, ఈ అమౌంట్ అన్నిటినీ కూడా ఎన్నో మంచి విషయాలకు ఉపయోగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీటీడీ చేస్తున్న నిత్య అన్నదానం. సో ఇది ప్రతిరోజు పొద్దున 11ంటికి మొదలై రాత్రి 10ంటికి ముగుస్తుంది. అండ్ వచ్చే భక్తులు అందరూ కూడా తక్కువ ప్రైసెస్ కి రూమ్స్ లో ఉండడానికి ఆ రూమ్స్ అన్నిటినీ కూడా టీటీడీయే బిల్డ్ చేస్తుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా టీటీడీనే చేస్తుంది. టెంపుల్ మెయింటెనెన్స్, ప్రసాదాలు, వెయిటింగ్ హాల్లో భక్తులకి ఇవ్వడానికి పాలు కానివ్వండి, కాఫీ కానివ్వండి, కొంచెం ప్రసాదం కానివ్వండి, ప్రతిసారి మనం వెయిటింగ్ హాల్కి వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా ఫుడ్ టైంకి ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. సో వీటన్నిటిని కూడా ₹1 కూడా ఛార్జ్ చేయకుండా టీటీడీ మనకు అందిస్తుంది. గోశాలలు కట్టివ్వడము, హాస్పిటల్స్ కట్టివ్వడము, మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్స్ కట్టివ్వడము, చదువుకోవడానికి పిల్లల కోసం స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ అండ్ తిరుపతిలో రోడ్లు వేపియడం, పూజారులందరికీ శాలరీస్ అండ్ స్వామివారి పేరు మీద కొత్తగా గుడులు కట్టించడం. సో ఇలా టీటీడీ సంపాదిస్తున్న డబ్బుని చాలా మంచి పనులకి ఖర్చు పెడుతుంది. కానీ ఇప్పుడు ఆ మంచి పనులు అనేది జరగట్లేదు. ఆ మంచి పనులు చేయడానికి చాలా మంది అడ్డుపడుతున్నారు. ప్రతి ఒక్క సెగ్మెంట్ లో టీటీడీ చేసే ప్రతి ఒక్క మంచి పని సెగ్మెంట్ లో కల్తీ చేస్తున్నారు. ప్రతి ఒక్క సెగ్మెంట్ ని కూడా పాడు చేస్తున్నారు కావాలని. చాలా మంది ఇలా క్వశ్చన్ చేస్తారు, ఇప్పుడున్న గవర్నమెంట్ లోనే ఇవన్నీ జరుగుతున్నాయా, ప్రీవియస్ గవర్నమెంట్స్ లో ఇవన్నీ జరగలేదా అంటే ఎస్, ప్రీవియస్ గవర్నెన్స్ లో కూడా చాలా విషయాలు తప్పుగా జరిగాయి. 10 years బ్యాక్ సుధీర్ అనే పాస్టర్ కొండ మీదకి వెళ్ళి జీసస్ ని ప్రమోట్ చేశాడు. అండ్ సాక్షాత్తు వెంకన్న స్వామిని పట్టుకొని అది ఉత్తి రాయే, అది విగ్రహమే, అసలైన దేవుడు మా జీసస్ అని చెప్తూ అక్కడ అరిశాడు. అతన్ని డైరెక్ట్ గా కృష్ణా జిల్లాలో అరెస్ట్ చేశారు. 2016లో కూడా తమిళనాడు నుంచి వచ్చిన ఒక క్రిస్టియన్ సిలువను పట్టుకొని తిరుపతి మెట్లు ఎక్కి అండ్ ఆ సిలువతోటి అక్కడ ప్రార్థన కూడా చేశాడు. సో ఇలా ఎన్నో తప్పులు పాత గవర్నెన్స్ లో కూడా జరిగాయి. ఈ సెగ్మెంట్సే కాకుండా మనీ రిలేటెడ్ ఇష్యూస్ కూడా పాత గవర్నెన్స్ లో ఎంతో పెద్ద రచ్చ అయ్యాయి. శ్రీవారి బంగారాన్ని డాలర్స్ గా మారుస్తున్నారు అని చెప్పి ఎన్నో గొడవలు అయ్యాయి. ఈ మొత్తం గోల్డ్ డాలర్ స్కామ్ ని శేషాద్రి అనే వ్యక్తి నడిపించాడు అని చెప్పి ఆయన మీద ఎన్నో కంప్లైంట్స్ ఫైల్ అయ్యాయి. సో అలా ఎన్నో కంప్లైంట్స్ రైజ్ అయిన తర్వాత ఆయన తీసి పక్కన పడేశారు. సో ఇలా పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా చాలా తప్పులు జరిగాయి. అండ్ తిరుపతి ప్రధాన అర్చకులు అప్పుడు సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించారు. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆయన డిసప్పాయింట్మెంట్ ని కూడా మనకి తెలిపారు. టీటీడీని ఎవరు పట్టించుకోవట్లేదు, టీటీడీకి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఏ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో కూడా ఆయన ప్రశ్నించారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు జగన్ గారి పాలనలో కూడా ఈయన మళ్ళీ ప్రశ్నిస్తున్నారు. కానీ పాయింట్ ఏంటి అంటే పాత గవర్నెన్స్ లో జరిగే తప్పుల కన్నా ఇప్పుడు జరిగే తప్పులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా పెద్దవి, ఇవి చాలా డేంజర్. అంత పెద్ద తప్పులు ఏంట్రా అంటే వేరే మతస్థులు డైరెక్ట్ గా టీటీడీలో పని చేస్తున్నారు. 2000 మంది క్రిస్టియన్స్ టీటీడీలో వర్క్ చేస్తున్నారు. ఇందులో 44 మందిని ఐడెంటిఫై కూడా చేశారు. అండ్ దీని మీద టీటీడీ రియాక్ట్ కూడా అయింది. వీళ్ళని ఇక్కడ నుంచి తీసేసి ఇంకా వేరే గవర్నమెంట్ సెగ్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలా, ఏం చేయాలి అన్న సెగ్మెంట్ మేము ఆలోచిస్తున్నాము అని చెప్పి డైరెక్ట్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అరే ఒక క్రిస్టియన్ నే టీటీడీ చైర్మన్ గా చేశారు, ఇంతకన్నా ఏం మాట్లాడతాం. అరే తాగే వాటర్ బాటిల్ ప్రైసెస్ కూడా అమాంతం పెంచేశారు, లడ్డు సైజులు తగ్గించేశారు. అరే అన్నాన్ని కూడా కల్తీ చేసి పాడుతున్నారు. అక్కడ తినడానికి వెళ్ళిన భక్తులు ఎన్నో రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి కంప్లైంట్స్ వేస్తూనే ఉన్నారు, అన్నం బాగోట్లేదు, అన్నం బాగోట్లేదు, అన్నం బాగోట్లేదు అని. అరే అలిపిరి నుంచి తిరుపతి కొండ మీదకి తీసుకువెళ్లే బస్సులు ఏవైతే ఉంటాయో అందులో ఇచ్చే టికెట్ల వెనకాల పవిత్ర జెరూసలేం యాత్రకు తక్కువ ఖర్చుతో మిమ్మల్ని తీసుకువెళ్తాం, ఈ నెంబర్ ని కాంటాక్ట్ చేయండి అని రాసింది డైరెక్ట్ గా. దీని మీద టీటీడీ బోర్డ్ ని క్వశ్చన్ చేస్తే ఆ పేపర్స్ మోల్డ్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేంత వరకు కూడా తెలీదు, దాని వెనకాల ఏముందో అని చెప్పి వాళ్ళు ఆన్సర్ చేశారు. అరే జీసస్ స్టిక్కర్లతోటి, అల్లా స్టిక్కర్లతోటి కార్లు వేసేసుకొని పైకి వచ్చేస్తున్నారు. ఒక ముస్లిం డ్రైవర్ తిరుపతిలో అలిపిరి నుంచి కొండ మీదకి ఎవరైతే అప్ అండ్ డౌన్ చేస్తారో అందులో వర్క్ చేస్తున్నాడు. అండ్ ఆ విషయం అతన్ని డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తే టీటీడీ వాళ్ళకు కూడా తెలుసు అని చెప్తున్నాడు. ఇక
ఇక్కడ నా పాయింట్ ఏంటి అంటే వేరే మతస్థులు ఎవరు పని చేయకూడదు అన్నది నా పాయింట్ కాదు. ఆ 7 కొండలు ఏవైతే ఉన్నాయో అది చాలా పవిత్రమైన స్థలం. అక్కడ జరిగే ప్రాక్టీసెస్ అన్నీ కూడా హిందూ మతానికి సంబంధించిన ప్రాక్టీసెస్ జరగాలి. క్రిస్టియన్ మతానికి కానివ్వండి, అల్లా మతానికి కానివ్వండి, లేకపోతే ముస్లిం మతానికి జరిగే ప్రాక్టీసెస్ అనేవి ఆ 7 కొండల్లో జరగకూడదు. దాని కింద ఎక్కడన్నా ఆ ముస్లింని డ్రైవింగ్ చేసుకోమనండి, దాని కింద ఎక్కడన్నా వాళ్ళని చర్చ్లో ప్రార్థించుకోమనండి. మన ప్రాక్టీసెస్ అండ్ వాళ్ళ ప్రాక్టీసెస్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు ముస్లిమ్స్ కానివ్వండి, చాలా మంది బీఫ్ తింటారు, చికెన్ తింటారు, నాన్ వెజ్ తింటారు. వాళ్ళ ప్రాక్టీసెస్ ఉంటాయి, అవి తినకూడదు అని మనం చెప్పలేం కదా. సో వాళ్ళు అవన్నీ చేసుకుంటూ అలిపిరి కొండ మీదకి రావడం చాలా తప్పు. సో తిరుపతిలో పనిచేసే ఆ 2000 మంది కూడా కన్వర్టెడ్ క్రిస్టియన్సే. అంటే వాళ్ళ ఆధార్ కార్డులో కానివ్వండి, లేకపోతే వాళ్ళ డాక్యుమెంట్స్లో అన్నిట్లో కూడా హిందూ అనే రాసి ఉంటుంది. కాకపోతే వాళ్ళు కన్వర్ట్ అయ్యారు కాబట్టి, అంటే వాళ్ళు పుట్టినప్పుడు హిందూలే కానీ మెల్లమెల్లగా వాళ్ళు కన్వర్ట్ అయ్యారు కాబట్టి వాళ్ళు క్రిస్టియన్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు. సో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా ఎంతో కష్టమైంది. టీటీడీలో పని అయిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఈవినింగ్ చర్చ్లోకి వెళ్తున్నారు. టీటీడీ చైర్మన్ గా ఉన్న కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ ప్రాక్టీసెస్ చేస్తున్నారు అని బొచ్చలు కంప్లైంట్లు ఉన్నాయి. ఎంత పెద్ద దేవాలయం, ఆ పొజిషన్ ఎంత గొప్పది. అరే వెంకన్న స్వామి అంటే నేను నామంగారా స్వామి, అట్లీస్ట్ నామం కాకపోయినా చిన్న బొట్టన్నా ఉండాలి కదా. అవి మన ప్రాక్టీసెస్, అవి మన కల్చర్. గోవింద గోవింద అని కూడా అరవనివ్వట్లేదంట తిరుపతిలో. తిరుమల స్థాయిని టీటీడీ చైర్మన్ ఎంతకు దిగజార్చారంటే, ఒకసారి చిన్న పిల్ల మీద పులి అటాక్ చేసి చంపేస్తే అరే ప్రొటెక్షన్ పెంచాల్సింది పోయి మెట్ల మార్గం మీద వెళ్లే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ర ఇచ్చి పంపిస్తున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత హోల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం మొహం మీద ఉమ్మేసింది. ఎందుకంటే ఒక కంచె కట్టడానికి 3000 మెట్లు హార్డ్లీ ఒక 2-3 కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉండదు. ఆ మొత్తం థింగ్ని, ఆ మొత్తం రూట్ని కంచె మార్గంగా కప్పడానికి, జస్ట్ ఒక కంచె తయారు చేయడానికి టీటీడీకి ఎంత ఖర్చు అవుతుంది మొత్తం వీడియోలో చెప్పా కదా. ఎంతెంత సంపాదిస్తుంది, ఎక్కడెక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయని చెప్పి. అయినా కూడా ఈ చిన్న థింగ్ని చేయలేకపోయారు. అక్కడ కేవలం భక్తులే కాదు, ఎంతో మంది ఫ్యామిలీస్ అక్కడే ఉంటూ షాప్స్ రన్ చేస్తాయి, వాళ్ళకి కూడా థ్రెట్టే. అండ్ టీటీడీ కట్టించిన కాలేజెస్ లో క్రిస్టియన్స్ ప్రేయర్స్ జరుగుతున్నాయి. ఇలా ఎన్నో వింత విషయాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం వీటి గురించి మాట్లాడకపోతే, ఇప్పుడు 10 మంది ఎవరైతే ప్రేయర్స్ చేస్తున్నారో, 10 మంది ఎవరైతే ఈ క్రిస్టియన్ ప్రాక్టీసెస్ చేస్తున్నారో వీళ్ళు 100 మంది అవుతారు, తర్వాత 1000 మంది అవుతారు. ఒక్కసారి నా వీడియో అయిపోయిన తర్వాత టీటీడీ ప్రధాన అర్చకుల యొక్క ఇంటర్వ్యూ చూడండి. ఆయన ఎంత అసంతృప్తి వీడియోస్ లో చెప్తున్నారో, ఆయన ఎంత బాధపడుతున్నారో, ఆయన టీటీడీలో జరిగే థింగ్స్ అన్నిటిని ఎంత బలంగా మాట్లాడుతున్నారో ఒక్కసారి నా వీడియోస్ అయిపోయిన తర్వాత ఆయన వీడియోస్ కూడా కంప్లీట్ గా చూడాలి. ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడకపోతే, ఇప్పుడు ఈ వీడియోని మీరు 10 మందికి షేర్ చేయకపోతే, ఇప్పుడు ఈ వీడియోని ఒక 1000 మందికి మీరు షేర్ చేయకపోతే, ఇప్పుడు ఈ వీడియోని మీరు మీ ఫ్యామిలీ గ్రూప్స్ లో పెట్టకపోతే, టీటీడీ సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ము అంతా కూడా పొలిటీషియన్స్ కి ఇవ్వాల్సి వస్తుంది. అండ్ ఆ సొమ్ము అంతా కూడా వేరే మతాలు గ్రో అవ్వడానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. ఇది నేను ఒక్కటి చెప్తుంది కాదు, ప్రధాన అర్చకులు కాడ నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే మాట చెప్తున్నారు. రాసి పెట్టుకోండి. ఒక హిందువు మతం మారితే ఒక హిందువు తగ్గినట్టు కాదు, ఒక శత్రువు పెరిగినట్టు.